హాయ్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా సారంగ పాఠకులకు ఈ అవకాశం నాకు ఇచ్చిన సారంగ సంపాదక టీం మిత్రులు అఫ్సర్ గారికి నా ధన్యవాదాలు. నా పేరు చిత్తూరు మధు. నేను ఒక డాక్టర్ని. హైదరాబాద్లో కనీసం 3-4 దశాబ్దాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. రచయితను కూడా. సుమారు 10-13 నవలలు, ఎక్కువగా సైన్స్ ఫిక్షన్, మెడికల్ సైన్స్ ఫిక్షన్, ఒక 70 దాకా కథలు రాశాను. ఇంగ్లీష్లో కూడా 4 నవలలు రాశాను. ఈ మధ్య క్రితం సంవత్సరం ప్రచురించబడినది ది లాస్ట్ సిటీ అనే డిస్టోపియన్ నవల. అలాగే నగరంలో మరో మానవి అనే రోబోటిక్ రెవల్యూషన్ గురించి రాసిన నవల. నేను చదువు గురించి, నేను చదివిన పుస్తకాల గురించి అవి ఎలా ప్రభావితం చేసాయో చెప్పాలంటే నా బాల్యానికి వెళ్ళాలి. నేను పుట్టి పెరిగింది ఒక పల్లెటూరులో. ఆ ఊరి పేరు మామిడికోళ్ళ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. గుడివాడ అనే పట్టణానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న కుగ్రామం. మా నాన్నగారు చిత్తూరు నాగేశ్వరరావు గారు. ఆయన ఒక భూస్వామి. పుట్టుకతోనే ధనవంతులం అని చెప్పుకోవచ్చు. భూస్వామి కాబట్టి ఆయనకి 200 ఎకరాల పొలం ఉండేది. కానీ ఆయనకి ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏమి లేకపోవడం చేత ఇంట్లోనే తెలుగు, హిందీ, సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఇతర పుస్తకాలు, కవిత్వం, జ్యోతిషం ఇవన్నీ నేర్చుకున్నారట. ఆయనకి 5 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. నేను అందరికంటే ఆఖరి వాడిని, 9వ వాడిని, అందరికంటే చిన్నవాడిని. నా పేరు కూడా నేనే పెట్టుకున్నానట. రేడియో ప్రోగ్రాంలో విని బాలానందం బర్త్డే శుభాకాంక్షల్లో పేరు విని నా పేరు మధు అని చెప్పుకున్నానట. ఇదంతా పాత మాటలు. 1940-50లో ఆయన లైబ్రరీ విస్తారంగా ఉండేది. నేను 1960-70 ప్రాంతాల సంగతి చెప్తున్నాను. సెలవులకు వచ్చినప్పుడల్లా అనేకమైన పుస్తకాలు నాకు అందుబాటులో ఉండేవి. వాటిల్లో ఇంగ్లీషు, తెలుగు అన్నీ కూడా. మా నాన్నగారు స్వతహాగా గాంధీవాది అవటం వల్ల ఆ రోజుల్లో కాంగ్రెస్ ఉద్యమాలకి, స్వాతంత్రోద్యమాలకి ప్రభావితం అవటం వల్ల ఎక్కువ మహాత్మా గాంధీ పుస్తకాలు, యంగ్ ఇండియా, ఆయన ఆటోబయోగ్రఫీ, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, అలాగే జవహర్లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా, లెటర్స్ టు ది ఏ డాటర్ ఫ్రమ్ ఫాదర్, లైక్ ది గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. ఇదే కాకుండా అనేక ఇతర భాషల పుస్తకాలు, ఇతర ఐడియాలజీల పుస్తకాలు. నేను మీన్ క్యాంప్ కూడా మా ఇంట్లో చూశాను. హోలీ బైబిల్, ఖురాను ఉండేది. ఇది కాక అనేక రకాలైన వైద్య పుస్తకాలు ఉండేవి. ఆయన ప్రాక్టీస్ కూడా డాక్టర్గా ప్రాక్టీస్ చేసేవారు. విశ్వవిజ్ఞాన వనం అని పల్లెటూరులో పెట్టి మా ఊరు పసుమరులో ఉచితంగా వైద్యం చేయడం వల్ల ఆయన దగ్గర అనేకమైన హోమియో పుస్తకాలు, ఆయుర్వేద పుస్తకాలు, ప్రకృతి వైద్య పుస్తకాలు కూడా ఉండేవి. ఇది కాక తెలుగులో డజన్ల కొద్ది పుస్తకాలు ఉండేవి. అప్పుడే మొట్టమొదటిసారి తెలుగు పుస్తకాల పరిచయం జరిగింది. మొట్టమొదటి కథ నేను చదివింది గుర్తులేదు, కానీ 5వ సంవత్సరంలో చదివానట. లీలావతి పరిణయం అని ఏదో జానపద కథ. ఆ కథలో ఒక రాక్షసుడు ఆ లీలావతిని ఎత్తుకుపోవడంతో ఏడుస్తూ కూర్చుందని మా వాళ్ళు నవ్వుతూ చెప్పేవారు. ఆ తర్వాత మా ఇంట్లో నేను మొట్టమొదటిగా చదివినది విశ్వనాథ్ సత్యనారాయణ గారి పుస్తకాలు ఉండేవి. 1000 పడగలు, చెల్లెలి కట్ట, ఏకవీర, ఇలాంటి పుస్తకాలు చాలా నచ్చాయి. 1000 పడగలు పూర్తిగా అర్థమైందని చెప్పలేను, కానీ చదివేవాళ్ళం సెలవుల్లో. ఇదే పని. అదే రకంగా చలం, కొటవటి కంటి కుటుంబరావు, త్రిపురనేని గోపీచంద్, త్రిపురనేని రామస్వామి గారు, ఇలాంటి వారి పుస్తకాలు చాలా ఉండేవి. ఇది కాక మా ఇంటికి చందమామ, బాలమిత్ర లాంటి పిల్లల పత్రికలు రావడంతో సాహిత్య పరిచయం చాలా జరిగింది. ముఖ్యంగా చందమామలో ప్రచురించే సీరియల్స్, రామాయణం, భారతం మొదలైనవి చాలా జ్ఞానాన్ని సంపాదించి పెట్టాయి. ఇవే కాకుండా చందమామలో హెలెన్ ఆఫ్ ట్రాయ్ అంటే భువన సుందరి, యులిసిస్, ఇలియడ్ కావ్యం గురించి
సరళమైన భాషలో పిల్లలకి అర్థమయ్యేట్టుగా రూపధరుడు సాహసయాత్రలని ఈ రకమైనటువంటి సీరియల్స్ చదవటంతో చాలా విజ్ఞానం వచ్చేది. ఆ రోజుల్లోనే ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వచ్చేవి. ఆంధ్రపత్రికలో జూల్స్ వెర్న్ 80 రోజుల్లో భూప్రదక్షిణం, భూమి అంతర్భాగానికి యాత్ర, సాహసయాత్రలు, బెన్హర్ లాంటి సినిమాల కథలు ఇలాంటివన్నీ అనువాదాలు ప్రచురించేవారు. అవన్నీ కూడా చాలా నాకు నాలెడ్జ్ని కలుగజేసాయి. అయితే బందర్లో హైయర్ సెకండరీ తర్వాత మెడికల్ సీటు రాకముందు నేను 1 సంవత్సరం హిందూ కాలేజీలో చదివాను డిగ్రీ. ఆ రోజుల్లో హిందూ కాలేజీ లైబ్రరీలో అనేకమైన ఇంగ్లీష్ పుస్తకాలు చదివే అవకాశం వచ్చింది. నేను చదివిన మొట్టమొదటి ఇంగ్లీష్ పుస్తకం బహుశా అంకుల్ టామ్స్ క్యాబిన్. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ పుస్తకాలు అర్థం కావాలి అంటే వాటిని చదివి పదాలకి అర్థాలు రాసుకోవాలని చెప్పారు. అలాగే రోజు హిందూ పేపర్ చదవమని చెప్పేవారు. మా ఇంట్లో పెద్ద బ్రౌన్ నిఘంటు ఉండేది, పాతది, పేజీలు చిరుగుపట్టినది కూడా. దాని సహాయంతో మొట్టమొదటిసారి అంకుల్ టామ్స్ క్యాబిన్ ఒక సమ్మర్లో చదివాను. అప్పుడు నాకు బహుశా 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయేమో. మొదటి ఇంగ్లీష్ నవల్ అదే. అదొక అచీవ్మెంట్గా అనిపించింది. అంకుల్ టామ్స్ క్యాబిన్ తర్వాత మచిలీపట్నం హిందూ కాలేజీ లైబ్రరీలో అనేకమైన పుస్తకాలు, సోమర్సెట్ మామ్ దగ్గర నుంచి ఇంకా బెర్నార్డ్ షా, షేక్స్పియర్ డ్రామాలు, ఇలాంటి ఎన్నో పుస్తకాలు చదివే అవకాశం దొరికింది. అదే సమయంలో కవిత్వం, అభ్యుదయ కవిత్వం కూడా పరిచయం అయింది. శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి లాంటి అభ్యుదయ కవితలు, కృష్ణశాస్త్రి గారు ఇలాంటి కవులు పరిచయాలన్నీ జరిగినాయి. అప్పుడు మంచి తెలుగు లెక్చరర్స్ ఉండేవాళ్ళు. వాటిని వాటికి మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారు. మెడికల్ సీట్ వచ్చిన తర్వాత కాకినాడలో 2వ సంవత్సరంలోనూ 3వ సంవత్సరంలోనూ బహుశా నేను మొదటి కథ రాశాను. అది విషాదాంతం అని జ్యోతి మాసపత్రికలో విద్యార్థుల కథల పోటీలో మొదటి బహుమతి వచ్చింది. అప్పుడు నాకు ఒక రచయితగా గుర్తింపు కాలేజీలో వచ్చింది. అప్పుడు అవంత సోమసుందర్ గారని ఒక గొప్ప కవి, విమర్శకులు, ప్రతిభావంతులైనటువంటి రచయిత ఉండేవారు, కవి. ఆయన ప్రస్తుతం మన కదీర్ బాబు గారు చేస్తున్నట్టుగా రైటర్స్ వర్క్షాప్ అని ఒకటి నిర్వహిస్తూ ప్రతి ఆదివారం మాలాంటి కుర్ర రచయితలందరినీ పోగు చేసి వారి కథలను చదివిస్తుండేవాళ్ళు. అక్కడ కథలు చదివేవాళ్ళం. ఆ సమావేశాలకి ప్రసిద్ధ కవులు నారాయణ రెడ్డి గారు, కుందుర్తి ఆంజనేయులు గారు, ఇస్మాయిల్ గారు ఇలాంటి వారు వచ్చి ఉపన్యాసాలు చెప్తుండేవారు. అప్పట్లోనే రావిశాస్త్రి కథలు పరిచయమైనవి. చలంతో పాటు రావిశాస్త్రిని కూడా చాలా అభిమానించడం మొదలుపెట్టాం. రావిశాస్త్రి రచనకి ఎంత ప్రభావితం అంటే తలుపు అనే కథ పూర్తిగా ఆయన ఇమిటేట్ చేస్తూ రాసింది. ఇప్పుడు ఆంధ్రపత్రికలో ప్రచురితమైంది 1980 ప్రాంతాల్లో అనుకుంటా. ఆ కథని రైటర్స్ వర్క్షాప్లో చదివినప్పుడు సోమసుందర్ గారు సున్నితంగా విశ్లేషించి మరీ అంతగా వేరే వారిని అనుకరించకూడదు అని చెప్పడం బాగా గుర్తుంది. అలా 10-15 కథలు అప్పుడు రాశాను. అప్పుడు రొమాంటిక్ కథలు, మామూలు సాంఘిక కథలు పడ్డాయి. ఎండీ సీట్ వచ్చినాక రచనా వ్యాసంగం ఆగిపోయింది. ఎండీలో కథలు చదువుతుండేవాళ్ళం, కానీ నేను రాయటం తగ్గించింది ఆ టైంలో. ఎందుకంటే చదువుకి అంకితం అయిపోయాం. ఎండీ పాస్ అయినాక విదేశాల్లో ఉద్యోగం వచ్చింది. అల్జీరియాలో ఉద్యోగం చేసినప్పుడు ఒక 10 ఏళ్ళు అప్పుడు చాలా ఖాళీగా ఉండేది. అప్పుడు కొన్ని వందల నవలలు, ఇంగ్లీష్ నవలలు, ఫ్రెడరిక్ ఫార్సే, థీరింగ్ వ్యాలెస్, జెఫ్రీ ఆర్చర్ ఇలాంటి, జేమ్స్ హ్యాడ్లీ చేజ్, ఎల్ స్టాన్లీ గార్డ్నర్, షెర్లాక్ హోమ్స్ ఇలాంటి వారి నవలలు, కథలు అన్నీ చదివే అవకాశం వచ్చింది. ఇది కాకుండా థ్రిల్లర్ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్ మీద ఎక్కువ ఆసక్తి పట్టింది. అప్పుడు మాకు ఈమెయిల్ లేదు, ఇంటర్నెట్ లేదు, టెలిఫోన్ సదుపాయం కూడా ఎక్కువ లేదు, శాటిలైట్ టీవీస్ లేవు. ఆ రోజుల్లో ఇండియా నుంచి తెలుగు పేపర్లు మాకు చాలా ఆలస్యంగా వచ్చేవి. అయితే ఎవరైనా ఇండియా నుంచి వచ్చినప్పుడు బౌండ్ చేసిన సీరియల్స్ చూస్తూ ఉండేవాడిని. అప్పుడు తెలుగుదేశంలో ఒక నవలా విప్లవం జరుగుతుందని అర్థమైంది. తులసీదళం, కాశ్మీర ఇలాంటి నవలలు విపరీతంగా చదువుతున్నారని, ప్రాచుర్యం వస్తుందని అర్థమైంది. నేను
1986, 86, 87 ప్రాంతాల్లో ఇండియా తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ కెరీర్ మొదలుపెట్టినప్పుడు దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో పనిచేయడం మొదలుపెట్టాను డ్యూటీ డాక్టర్గా. ఆ రోజుల్లోనే సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో, మెడికల్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో థ్రిల్లర్స్ ఎందుకు రాయకూడదు అనే అవగాహన కలిగి క్షుద్ర విద్యలు చేతబడి కాకుండా మెడికల్ విషయాలు అయితే సైన్స్ విషయాలతో నవలలు రాద్దామని మొట్టమొదటి నవల ఐసీసీయు రాశాను. అది పబ్లిష్ చేసుకోవడానికి కొంతకాలం పట్టింది. అది పబ్లిష్ 1990లో అయినట్టుంది. అది నాకు ఒక బ్రేకప్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వరుసగా మెడికల్ సైన్స్ ఫిక్షన్ నవలలు రాయటం మొదలుపెట్టాను. సైన్స్ ఫిక్షన్ రచయితగా కొంత గుర్తింపు వచ్చినాక ఇంకా రాయాలని స్పేస్ ఫిక్షన్, అంతరిక్ష కథలు ఇలాంటివన్నీ చదవటం కోసం నేను బహుశా స్టార్ వార్స్, స్టార్ ట్రెక్ ఇలాంటి టీవీ సీరియల్స్తో ప్రభావితం అయ్యాను. అప్పటికే ఇంటర్నెట్ రావడం మొదలుపెట్టింది. ఇది కాక దేశంలో మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. ఆ ప్రభావంతోనే నేను ఇంగ్లీష్లో వార్ ఫర్ మార్స్ ట్రయాలజీ రాశాను. అది అమెజాన్లో పబ్లిష్ అయినాయి. ఇదే కాకుండా సైన్స్ ఫిక్షన్ రచయితలు ఫిలిప్ కే డిక్, డూ ఆండ్రాయిడ్స్ డ్రీమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ షీప్, ఇదే బ్లేడ్ రన్నర్ అనే పేరుతో సినిమా వచ్చింది. అట్లానే రే బ్రాడ్బరీ, ఆయన కథలు నవలలు చాలా ఇష్టం. అలాగే ప్రిన్సెస్ ఆఫ్ మార్స్ అనే, ఆయన పేరు మర్చిపోయాను ప్రస్తుతం, ప్రిన్సెస్ ఆఫ్ మార్స్ అనే సిరీసు, ఇలాంటివి అన్నీ నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. తెలుగులో ఇలాంటివి ఎందుకు సృష్టించకూడదు అనే ఆశయం ఉండేవి. ఆ రకంగానే కుదిరి కోసం నవరాత్రయం వచ్చింది. కుదిరి కోసం నవరాత్రయం, నీలి ఆకుపచ్చ, ఎపిడెమిక్, భూమి నుంచి ప్లూటో దాకా, ఈ 3 అంతరిక్షత్రయం, బై బై పొలోనియా, ఐసీసీయు, ఎపిడెమిక్, ఇవన్నీ మెడికల్ సైన్స్ ఫిక్షన్ నవరాత్రయం. ఇది కాక ఆధునిక సైన్స్ ఫిక్షన్ చదవటంలో ఆసక్తి ఎక్కువ కలిగింది. ఎందుకంటే ఎప్పుడు గ్రహాంతర్యానాలు, కాల ప్రయాణాలు ఇవే కాకుండా ప్రస్తుతం ఇంకా విపరీతంగా పెరుగుతున్న కృత్రిమ మేధ, కంప్యూటర్లు, రోబోట్స్, భవిష్యత్తులో జరగబోయే వాతావరణ కాలుష్యం, డిస్టోపియన్, ఇలాంటి వాటి మీద ఎక్కువ కథలు రాయాలి. ఇవి తెలుగులో లేవనే ఉద్దేశంతో నేను జెట్ సైన్స్ ఫిక్షన్, ఆల్గోరిథం ఇలాంటి కథా సంపుటాలు నేను రాసిన కథలతో వెలువరించాను. ఆ తర్వాత నగరంలో మర్మానం అనేది రోబోటిక్ రెవల్యూషన్ గురించి రాశాను. ఈ నవలలన్నీ రాయటంలో తప్పకుండా పాశ్చాత్య నవలాకారుల ప్రభావం ఉంది. ముఖ్యంగా ఫిలిప్ డిక్, తర్వాత రే బ్రాడ్బరీ, ఇది కాకుండా కొరియన్ ఆథర్స్ కొంతమంది. ఈ రకంగా నెట్ఫ్లిక్స్ లాంటి, బ్లాక్ మిర్రర్ టీవీ సిరీసు, ఇలాంటివన్నిటివన్నీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాయని చెప్తాను. అయితే నా రచనలు వేటికి పూర్తి కాపీ కాదు, ఒక స్ఫూర్తి మాత్రమే. తెలుగులో తక్కువగా ఉన్న సైన్స్ ఫిక్షన్లో సృష్టించాలనే తపనతో రాసినవి. సాహిత్యం మనకి జీవితానికి నిర్దేశం చేస్తుంది. సైన్స్ ఫిక్షన్ మనకు భవిష్యత్తులో కలిపే మార్పులని సూచించి వాటి వల్ల మన జీవితాలు ఎలా ప్రభావితం అవుతాయో వాటి వల్ల ఆ దుష్పరిణామాల గురించి ఎలా మనం రక్షించుకోవాలో, ఏది మంచో ఏది చెడో ఎలా నిర్ణయించుకోవాలో తెలియజేస్తుంది. ఆ ఉద్దేశంతోనే నేను సైన్స్ ఫిక్షన్ రాశాను. సైన్స్ ఫిక్షన్కి కూడా సామాజిక ప్రయోజనం ఉందని గాఢంగా నమ్మేవాళ్ళు నేను ఒకడిని. ఇది క్లుప్తంగా నా చదువు, నా ప్రయాణం గురించిన మాటలు. ఈ అవకాశం ఇచ్చిన సారంగ యాజమాన్యం వారికి, అఫ్సర్ ప్రఖ్యాత కవి మిత్రుడు సారంగ సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే.